అంటే నిన్న లాజిక్ గానే చెప్పాను. అంటే ఇప్పుడు మీకు అంటే దిలీప్ గారు, నేను కళ్యాణ్ గారు, నేను అనేది ఏంటంటే చిన్న మాట, మీరు తట్టపక్కల వాళ్ళు అన్నారు కదా, నెటిజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకోకలేదండి. ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేసిన మీరు మీ అంటే నా ఒపీనియన్ ఒకటే, క్రిటిసిజం తారక్ గారు నాకు కొత్త కాదు. 10 seconds నాకు టైం నాకు కంప్లీట్ అయిపోయింది, మీరు చెప్పండి. క్రిటిసిజం నాకు కొత్త కాదు. 2008 ప్రజారాజ్యం టైం నుంచి తీసుకుంటానే ఉన్నాం. ఇవాళ మేము పనిచేసిన వ్యక్తి ఆనరబుల్ డిప్యూటీ సీఎం అయ్యారు, సంతోషం. ఆయన 2 చోట్ల ఓడిపోయిన రోజు అమ్మనాబూతులు తిట్టించుకున్నాం. అది రాజకీయం. రాజకీయంలో కుల ప్రాతిపదికనో ప్రాంతం ప్రాతిపదికనో మాకు ఒక ఆకాంక్ష ఉంది. దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మమ్మల్ని తిట్టే హక్కు, మాకు ప్రతిదాడి చేసే హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీద ఏంటి బాధ అంటే, ఈ అమ్మాయి అందాల గురించి, ఆడతనం గురించి, ఐశ్వర్యం గురించి, డబ్బుల గురించి అన్ని ఒక గాడి కట్టేసి ఈ అమ్మాయి డబ్బుల కోసమే అని అంటే, సరే నీకు హక్కు ఉంటుంది, అలా కాదు నాన్న అంటాం. శృతి మించి రాగానే పడేటువంటి కమెంట్లు బాగోదేమో. అమ్మాయి వ్యక్తిత్వానికి నిన్న రాత్రి 2:30కి ప్రసాద్ సమ్ ట్యాగ్ తోక కుర్రోడు పెట్టిన మెసేజ్, అసలు నీ మొక్కను చూసి ఆడాలా 11 ఏళ్ళు ఉన్నాడు బాబు అంటే, మీ అమ్మ ఐశ్వర్యరాయ నీ అక్క కరీనా కప్పులే మాకు రావు మాటలు. ఆ పిల్లంటే ఆగుతుంది. ఈ మధ్యలో మన ఛానల్ అయి మాట్లాడటం మానేస్తాం. ఓ శబ్దాన్ని నీకు అంత ఒప్పుకుంటే చెప్తే మనం మాట్లాడతాం, ప్రతి కమెంట్ చదివి మాట్లాడతాం. మా కుర్రోళ్ళని ఇంటికి పంపించి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు ఎంత అందగత్తులు కూడా చూపిస్తాం. మరి తప్పు కదా. మనకంటే అవతలోళ్ళు బాధలో ఉన్నప్పుడు బాధలో మనం బాగా పోయినా పర్లేదు, కానీ ఏది పడుతుంది మాట్లాడేస్తాం. మీరు వినాలి, మా దగ్గర ఉంది, మేము కమెంట్ పెడతాం అంటే మేము అంటాం, 100% అంటాం. నువ్వు నొప్పించిన దానికంటే 10 రెట్లు నీకు నొప్పిస్తాం అని అంటాం. తట్టబొక్కాలంటే సరిగ్గా మాట్లాడొస్తే కోటి ఉంది కట్టి దాంట్లో మీ అందరికి నేను పరిచయం కదా, మాటలు పరిచయం కదా, అంతకంటే దూరంగా మాడతాం ప్రతి కమెంట్స్. అది ఆ పిల్ల అన్నం లేదు, 3 రోజుల నుంచి శిలాలు ఎక్కించుకుంటే ఆ పిల్ల బాధలు పిల్ల పడుతున్నారు. తల్లిదండ్రులకి అన్నం లేదు, వాళ్ళతో అలో లక్షణ అంటే తిరుగుతున్నారు. మనకి ఏమి పట్టవా, మనం పట్టుకొని గుంతలుగా 3 కాళ్ళ. అప్పుడు అలాంటి ఫ్రస్ట్రేషన్ కూడా కాస్తారు. ఎగనీలో వీఆర్ సపోజ్ టు స్పీక్ లైక్ దట్. నా క్లయింట్ కు చెల్లెన్న అమ్మాయికి ఊరట కలిగించడం కోసం కాదు, కులం ఎత్తి మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు లావణ్య చౌదరి అన్నది సడన్ గా పుట్టినప్పటి నుంచి నాకు భవిష్యత్తులో తలకాయ పోట్లు వస్తుంది కాబట్టి నేను ఎక్కడ మన్నేపల్లి లావణ్య చౌదరి చెప్పుకోకూడదు అనుకుంటుందా? కులం ఎందుకు వస్తుంది కదా. అతని కులం గురించి మాట్లాడుతున్నాను, మల్హోత్రా సేమ్ క్యాస్ట్. మాకేం తెలుసు అతను పెట్టి అంటే మీరు అంటున్నారు కదా సేమ్ క్యాస్ట్ అని అంటున్నారు కదా. అతను బ్రాహ్మణ అబ్బాయి, ఆ బ్రాహ్మణ అబ్బాయి ఆయన అనుచరులు, ఆయన మిత్రులు, ఆయన స్నేహితులు, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్న వాళ్ళు సద్బ్రాహ్మణ అమ్మాయి చేసుకుంటే మీకు నొప్పి ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి ఆయన అభిమానులు ఈయన మనసులో ఏమన్నా కనుక్కున్నారేమో మరి మాకు తెలియాలి అంటున్నాం. ఈ రోజు ఎన్నాళ్ళు లేనిది, ఎన్నాళ్ళు వియ్యంగుడి దగ్గరికి వచ్చి నాకు ఈ సాయం ఆ సాయం కావాలని తీసుకున్నది, ఈ రోజు సడన్ గా ఎన్ని వదిలేసి మరి వాళ్ళు ఏం జరిగింది అనేటువంటి విషయం మీద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటాంగా. ఆ పాసిబిలిటీస్ లో భాగంగా ఒకవేళ కులం ఏమన్నా అడ్డొచ్చి నా క్లయింట్ వదిలేస్తాడు అనేటువంటిది అతను మాకు ఇచ్చిన 100 అనుమానాల్లో ఒక అనుమానం. అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకున్నాం. ఫ్యాన్స్ ఏమన్నారు, ఈయన అందగతి కాదన్నారు, ఆ పాసిబిలిటీ కూడా చూసుకున్నాం. మరి ఇప్పుడు మా క్లయింట్ మరి ఫస్ట్ లో ఉన్నటువంటి 8 ఏళ్ళ అందం పరిస్థితి ఏంటి, సమాధానం లేదు. మరి అప్పుడు అందగాడి పాప తోసిపల్లి వేసుకుని ఎందుకున్నాడు, తర్వాత రిపేర్ వచ్చి డబ్బులు ఎవరు ఇచ్చారంటే సమాధానం లేదు. నువ్వు బాడీ అసాసినేషన్ చేస్తే మేము చేయగలుగుతాం. కాకపోతే ఇక్కడ యుద్ధం సోషల్ మీడియాలో కాదు కాబట్టి రియల్ కోర్ట్స్ లో కాబట్టి రియల్ ఆర్గ్యుమెంట్స్ లో రియల్ కోర్ట్ లో ఒక అమ్మాయి జీవితం అది కూడా కాబట్టి చాలా సమయం అది కూడా ఇప్పటికీ ఆ పిల్ల తిరిగినా మూడు వచ్చేస్తాడేమోనండి, మీరు మొత్తం ఆధారాలన్నీ బయట పెట్టేస్తా ఉంటే తను ఇంకా కోపం పెరిగిపోద్దేమో అని మమ్మల్ని ఆపుతుంటే మేము మా వరకు తట్టుకోలేక ఈ విషయాలని ఈ ఫోటోలు చూపిస్తాం తప్ప అసలు వాస్తవ ఆధారాలు మీరు ఊహించిన దానికంటే విస్తుపోయేదట్టు. ఓకే, అంటే ఈ స్టెప్లో గనక మీకు మీరు అనుకున్న రాజ్ తరుణ్ సో వచ్చి ఒప్పుకోవడం కానీ లేకపోతే ఇవన్నీ జరగకపోతే నెక్స్ట్ ఇంకా కేసు అనేది సార్ కాపురం చేసుకుంటానంటే మీడియా మిత్రులను చెయ్యట్టి దండం పెట్టి మీరు ఒప్పుకోకపోతే గ్యాగ్ ఆర్డర్ లాంటివి వేసి మీ ఛానల్లో ఉన్నటువంటి ఈ లింక్లే తీపిచ్చి హ్యాపీగా కాపురానికి వెళ్ళమంటాం. ఆ పిల్లోడు కాపురం చేసుకుంటానంటే లేదు సార్ మాకు పాపులారిటీ కావాలి, ఇంకో 10 రోజులు వీడియో రంచండి అడుగుతూ ఏంటండి అడగారు కదా, ఆబ్వియస్గా అడగారు సార్. ఇప్పుడు పొద్దున్న నుంచి 10 ఇంటర్వ్యూలు మా ఇండివిజువల్ పనులు మానేసుకుని వీటి వల్ల కొత్తగా నాకు వచ్చే నేమడితే ఏముంటుంది సార్. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి అంటున్నారు అంటే ఒక ఆధారాలన్నీ బయట పెట్టేస్తే రేపొద్దున నా మొగుడు నాతో కాపురం చేయడేమో అని అంటున్నాను అంటున్నారు కదా. మీ పక్కన అంటున్నారు కదా. తను
చెప్పడం కూడా అదే చెప్పాడు కదండి. ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి నలుగురు మధ్యలో చూస్తే నీకు మెయింటెనెన్స్కి అని విల్లా అయినా ఇస్తాను, బట్ నేను ఉండను అన్నాడు. నువ్వు ఉండకపోతే ఎలా, నేను ఫైట్ చేస్తాను, నాకు కావాలి అంటే నేను రాను అన్నాడు. అంటే పెళ్లి చేసుకుంటాడు ఫస్ట్ డిస్కషన్ అనమాట. సో నేను ఫైట్ చేస్తాను అన్న దానికి అతను బెదిరిస్తున్నాను అని అంటే నేను అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అందరి ముందు అనేది అంటున్నాడు. యాక్చువల్లీ కొంపకరాడు, బయట తిరుగుతాడు. సొసైటీ కోసం చేసుకుంటాను. సొసైటీలో మీరు ఒక వైఫ్, బట్ అదర్ దాన్ థింగ్స్ కి అదే డాక్ కీపర్ ఎందుకు ముందు మనం మాట్లాడినట్టు. అయితే ఇప్పుడు ఇంత జరిగింది, మీరు నిన్న మాట్లాడుతూ కూడా రాజు తరుణ్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు. ఆయన కూడా పాపం అదే భయంలో ఉన్నారు అప్పుడప్పుడు. మేబీ ఇప్పుడు ఇంకా నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి వద్దేమో, నేను సెల్ఫ్గా బతకగలను. ఇంకా కాకపోతే మళ్ళీ 0 నుంచి 33 నుంచి మళ్ళీ 0 అన్నది ఎడ్యుకేషన్ పరంగా అయితే జాబ్ చేయలేకపోవచ్చు. డెఫినెట్ గా ఏదో అయితే ఐ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ డూ. నేనంటే ఇప్పుడు రాజు తరుణ్ వచ్చి జరిగింది ఏదో జరిగిపోయింది, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక నుంచి సొసైటీకి నాకు కూడా నువ్వే, సొసైటీ పరంగా నా పరంగా కూడా నాకు వైఫ్ నువ్వే అని అంటే గనక వాట్ ఈస్ తప్పకుండా మేబీ నేను యాక్సెప్ట్ చేస్తానేమో. కాకపోతే నేను పెళ్లి చేసుకున్నాను, అతను నమ్మాను, ఇప్పుడు ఇదంతా జరిగింది లీగల్ గానే మేబీ అదే నలుగురు మధ్యలోనే వద్దు అని విడిపోయి నా లైఫ్ నేను చూసుకోవడానికి ఇష్టపడతాను. ఇప్పుడు ఒకవేళ అతనికి మీ లాయర్ గారు చెప్పినట్టు 10 years ఆఫ్ ప్రిజన్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత అతను ఆబ్వియస్గా మీ వైపు ఉండడు. అవును, ఆబ్వియస్గా ఉండడు. ఇంకా అతను మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టే. మరి ఇక వదిలేసుకుని ఇంకా మళ్ళీ మీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేయడానికి మీరు ప్రిపేర్డ్గా అయితే ఉన్నారా? ఆ విషయం కూడా ఇంకా ఎనీథింగ్ ఈజ్ హ్యాపెన్. చాలా మందికి ఉన్న కన్సెప్షన్ ఏంటంటే ఎన్ని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతాయని. ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుతాయా అవ్వవా అనేటువంటి జానర్లో కేసులే మొదలు పెట్టకుండా ఉండం కదా. మర్డర్ కేసులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతూ ఉంటాయి, రేప్ కేసులు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతూ ఉంటాయి, ఎక్స్టార్షన్, అబ్డక్షన్ టు సూసైడ్లు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు అవుతూ ఉంటాయి. అవుతున్నాయి కదా అని కోర్టులు తాళాలు వేసేయమంటారా, న్యాయవాదులు వృత్తిపరంగా మానేయమంటారా? 100% కాదు. సో ఏదో మనం ఏదో గొప్పగా ముద్రగా మాట్లాడడానికి ఇవన్నీ మాకు తెలిసే లాస్ట్లో అవుతాయంటే ఇక్కడ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డెరైవ్ ఇట్ ద నెక్స్ట్ బెస్ట్ పాసిబిలిటీ. లాస్ట్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది గురించి కాదు. అవుతే కొంతమంది ఆడపిల్లని ఎలక్ట్ అవుతారు. గుళ్ళలోను బళ్ళులోను పెళ్లిళ్ళు చేసేసుకుని కాపురం చేస్తున్న ఆడపిల్లలు ఇప్పుడైనా పట్టుబట్టి లెగాలిటీ ఆఫ్ మ్యారేజ్ కోసం నిలబడతారు. ఇంకో 10 తల్లులు బాధలు కన్నీళ్లు లేకుండా ఉంటాయి. సెలబ్రిటీ మోజులోను ఇన్స్టాగ్రామ్ పరిచయాల్లోనూ జస్ట్ లైక్ ది ఓయో రూముల్లో తాళి కొట్టుకుని మా దగ్గరికి వస్తున్న క్వశ్చన్లు కూడా ఉన్నాయి కాబట్టి అవంటే లక్కీగా మొబైల్కి ఇష్టమై ఎమికబుల్ సెటిల్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇలా జరగకుండా ఉండడానికి అలర్ట్ కోసం కూడా ఈ ఇష్యూని 10 మందిలో ప్లేస్ చేస్తున్నాం. దానివల్ల ఈ పిల్ల కొరిగేది తను ఎవరు గెలిచారుగా, పోయేదేగా. ఇప్పుడు జీవితాంతి ఈ పిల్ల ఎక్కడ కనపడ్డా నేను ఎక్కడో చూసినట్టుందమ్మా, ఓ రాజుతో నా పెళ్ళి అయిందని అన్నావు, నువ్వు డబ్బులు తీసుకుని సెటిల్ అయిపోయావా అడుగుతారు. 100% అడుగుతారు. ఇవాళ కమెంట్ చేసేవాడు ఎవడన్నా ఈ పిల్ల తదుపరి జీవితంలో ఏం జరుగుతుందన్న దాని మీద కనీసం యాంటిసిపేషన్ ఉందా?